ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 12 జూలై 2020వ తేదీ ఆదివారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. కృత్తికా నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. కొంత జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటారు. ధనపరమైన విషయాల్లో కానీ, కుటుంబపరమైన వ్యవహారాల్లో కానీ కొంత చికాకు ఉండేలా ఉంది. ఒకంత తగ్గి మాట్లాడడం చాలా మంచిది. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు కూడా అనుకూలమైనటువంటి రోజు కాదు. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల పెద్దలతో ఆలోచించి ముందుకు వెళ్ళండి. వాయిదా వేయడం చాలా మంచిది ఎటువంటి పరిస్థితుల నుంచి అయినా సరే. ఎందువల్లంటే వ్యయస్థానమందు ఉన్నటువంటి చంద్రుడు అనుకూలమైనటువంటి పరిస్థితులుగా ఇచ్చేలా లేరు. కార్య విఘ్నత కనబడుతోంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. కృత్తికా నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకం. రోహిణి మృగశిర నక్షత్ర జాతకులకు అనుకూలంగానే ఉంది. లాభమందు ఉన్నటువంటి చంద్రుడు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. యోగవంతమైనటువంటి మార్పును తీసుకువస్తారు. కానీ మనస్సు చాలా చంచలత్వంగా ఉంటుంది. ఒక చోట నిలబడి ఆలోచించలేరు. ఒక చోట కానీ బయలుదేరి ఇంకో చోటకు పెడుతూ ఉంటారు. ఓ పని చేద్దాం అనుకుని ఇంకో పని చేస్తూ ఉంటారు. మనశ్చాంచల్యం జరుగుతూ ఉంటుంది. దానివల్ల చికాకు ఏంటి, నేనేమిటి, ఎలాంటి వాడిని ఎలా అయిపోయాను, ఎటువంటి పనులు చేసుకునే వాళ్ళని ఎలా అయిపోతున్నాను మీకు అనిపిస్తూ ఉంటుంది. తొందరపడకండి. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచనతోటి యుక్తిగా ముందుకు పెడితే ఎటువంటి సమస్యలైనా మీరు విజయం సాధిస్తారు. జాగ్రత్తగా ఆలోచించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. రాజ్యస్థానమందు ఉన్నటువంటి కుజచంద్రులు, సప్తమంలో ఉన్నటువంటి గురుడు, కొంత మానసికమైనటువంటి ప్రశాంతంగా ఉంటుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకైతే అనుకూలమైనటువంటి స్థితి. మీకు గతంలో మీరు చేసే వైద్య రంగంలో ఉన్న వాళ్ళు కానీ, రక్షణ రంగంలో ఉన్న వాళ్ళు కానీ మీకు కొద్ది రోజులుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొంటున్నారు. ఏదో ఒక మాయ జరిగినట్టుగా ఆ సమస్యల నుంచి ఒక్కసారిగా మీరు బయటకు రాగలుగుతారు. మానసికంగా కొంత ప్రశాంతత లభిస్తుంది. ప్రతి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. పురోభివృద్ధి కనబడుతోంది. కోపం తగ్గించుకోండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకు మాత్రం అద్భుతమైనటువంటి రోజు. ధనం చేతికంది. మంచి మాటలు తెలుస్తాయి. మంచి అడుగులు పడతాయి. దానివల్ల మానసికంగా కుటుంబంలో, ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా మీకు ఆతృత ఎక్కువ. తొందరగా కంప్లీట్ చేసేసుకోవాలి, తొందరగా బయటపడిపోవాలి, తొందరగా పూర్తి చేసుకోవాలని మీరు ఆ యొక్క ఆతృతగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది పూర్తి అవ్వక సగం అవ్వడం, ఎందుకు తొందరపడతామని ఎదుటి వ్యక్తులు కూడా మిమ్మల్ని నిందించేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్తలు వహిస్తే సమస్యలన్నీ కూడా దాటిపోతాయి. తొందరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. మఖ పుబ్బ నక్షత్ర జాతకులు కొంత అనుకూలమైనటువంటి రోజు. ఉత్తరా నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజచంద్రుల యొక్క ప్రభావం ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. ధనపరమైన విషయాల్లో కూడా చిక్కులు ఎదురవుతాయి. ఏదైనా క్రయ విక్రయాల్లో నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్తగా అడుగులు వేయండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాలు విరమించుకోండి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో కూడా ట్రాన్స్పరెంట్గా ఉండండి. ప్రతి షూరిటీ సంతకాలు అసలు పెట్టవద్దు. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు
యోగదాయకంగా ఉంది. ఉత్తరా నక్షత్ర జాతకులకు మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి రోజు. సప్తమ స్థానంలో కుజచంద్రులు, కొంత మానసికంగా కొంత ప్రశాంతత లభించేటువంటి అవకాశం ఉంది. కేంద్రమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం మూర్తివంతమరీత్యా ఆయన అనుకూలమైనటువంటి దిశగా మీకు అడుగులు పడుతున్నాయి. రాజ్యస్థానమందు ఉన్నటువంటి రవి యోగంగా ఉన్నారు, రాహు యోగంగా ఉన్నారు. మానసిక సమస్యలన్నీ కూడా తొందరలో తీరిపోతాయి. ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. రాత్రిపూట అసలు ప్రయాణాలు చేయవద్దు. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాదోపవాదాలు పెట్టుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తండ్రి ఆరోగ్య విషయంలో, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించండి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనట్టుగా యోగదాయకంగా ఉంది. షష్ఠ స్థానమందు ఉన్నటువంటి కుజచంద్రులు, తృతీయ స్థానమందు ఉన్నటువంటి గురుడు యోగదాయకమైనటువంటి పనులు ముందుకు వెళ్ళేలా ఉన్నాయి. ఆలోచనతో యుక్తిగా వ్యవహరించండి. మొహమాటాలకి పోయి నెత్తి మీద బరువు పెట్టుకుని మొయ్యొద్దు. ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈరోజు కాకపోతే రేపైనా సరే నీకు ఎక్కువైందా ఎందుకలా అని మిమ్మల్ని సహాయం చేసిందే కాకుండా మిమ్మల్నే నిందించేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్తలు వహిస్తే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ధనపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలతలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు చేయండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యను వక్రగతి పట్టేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఎక్కువగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. అనురాధ నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ధనపరమైన విషయాలు కలిసి వస్తాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు ఎప్రిషియేట్ చేస్తారు. స్నేహితుల నుంచి, బంధువుల నుంచి కూడా మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ధనం చేతికి అందుతుంది. మీ యొక్క మాటల యొక్క ప్రభావం ఎదుటి వ్యక్తులు కూడా చైతన్యవంతం అవుతారు. మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి. దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలకి, విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులు మగపిల్లలైతే ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లలైతే మగపిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే స్నేహితులతో ఇబ్బందులు జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు కానీ, లేదా ఒత్తిడి కానీ, లేదా మీకు ఇష్టం లేని పని కానీ చేయమని మిమ్మల్ని ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంది. తల్లి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలోనూ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. చెయ్యలేని పనిని నా వల్ల కాదు అని మొహం మీద చెప్పండి తప్ప మొహమాటపడి మీద వేసుకోవడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో ఫేస్ చేయలేని పరిస్థితి మీరు రావచ్చు. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధనం మాత్రం సగం ఏదో రూపంగా చేతికి అందుతుంది. దానివల్ల కొంత మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వాహనం మాత్రం చెడిపోయి ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. వాహనం విషయంలో నడిపేటప్పుడు కానీ, వాహనం ఎవరికైనా అసలు ఎదుటి వ్యక్తులకు ఇవ్వడం కానీ, ఎదుటి వ్యక్తుల నుంచి వాహనం తీసుకోవడం కానీ చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకైతే పూర్తి వ్యతిరేకంగా ఉంది. చాలా జాగ్రత్త వహించాలి. ధనపరమైన విషయాల్లో కూడా చిక్కులు ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంది. వచ్చిన దాన్ని సరిపెట్టలేక ఏ విధంగా ఈ యొక్క సమస్యల్ని ఏ విధంగా నేను బయటపడాలి, ఈ యొక్క ఉన్నదాన్ని నుంచి జటిలమైనటువంటి ఈ యొక్క సమస్యని నేను ఏ విధంగా బయటికి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తారు. మీరు ఆరాటపడతారు. అయినా సరే మీరు విజయాన్ని సాధిస్తారు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయండి. ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడండి. ఆలోచించి నిర్ణయాలు చేయండి. వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం వల్ల ఖర్చు విపరీతంగా అవుతూ ఉంటుంది. ఏదో రూపంలో
ఆదాయానికి తగ్గ ఖర్చు కనపడుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ప్లాన్ చేసుకుంటే మీరు సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. శతభిష నక్షత్ర జాతకులు మాత్రం ధనం చేతికందుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. లాభమందు ఉన్న గురుడు, ధనమందు ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లభించడమే కాకుండా రాబోయేటువంటి రోజుల్లోకి తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మీకు ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్ళగలుగుతారు. పెద్దల సలహా తీసుకుంటారు, వాళ్ళ నుంచి కూడా ఎప్రిసియేషన్ లభిస్తుంది. అయితే మీకు చేతికి అందినటువంటి ధనం సంపూర్ణంగా అవ్వక అటు ఇటు లేకపోవడం దాని మూలాన్ని కొంత మానసికంగా ఒత్తిడి పెరిగి ఏం చెయ్యాలి, ఎదురు వ్యక్తులకు నేను ఏ సమాధానం చెప్పుకోవాలి అని ఒత్తిడి పడతారు. మీకు సంఘంలో మీకు ఉన్నటువంటి విలువ ఎప్పటికీ పోదు, దానివల్ల ఇంకా విజయాన్ని సాధిస్తారు. జాగ్రత్త వహిస్తే సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. జన్మస్థానమందు ఉన్నటువంటి కుజచంద్రులు, రాజ్యమందు ఉన్నటువంటి గురుడు, లాభమందు ఉన్నటువంటి శనైశ్వరుడు. కొంత మానసిక ప్రశాంతత. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. ఏదో రూపంలో ధనం చేతికి అందడమో, శుభవార్తలు తెలియడమో, దూర ప్రాంతాలకు ప్రయాణం తగలడమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మించి మోసపోయేటువంటి ప్రమాదం కనపడుతోంది. మిమ్మల్ని కార్యాలయంలో మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళే లేదా ఏదైనా ఫేక్ కాల్స్ రావడం, బ్యాంకుల నుంచి రావడం, ఇరుకున పెట్టడం, తప్పుడు మాటలు చెప్పి డబ్బులు పోగొట్టుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. పదునైనటువంటి ఆయుధాలు చేతిలో పట్టుకునేటప్పుడు జాగ్రత్త. కరెంటు, అగ్ని, తుపాకీ ఇటువంటి ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పరిరక్షించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.